సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఎంకే. సీరియస్ టాపిక్ వచ్చేసరికి జేఎన్టీకి R19 ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్లో 5th యూనిట్ అనమాట. సో ఇది ఒక చాలా సింపుల్ సబ్జెక్ట్, చాలా సింపుల్ యూనిట్ అండ్ ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకునే యూనిట్ ఇది. సో ఫార్ములాస్ బాగా నేర్చుకుంటే కనుక మీరు కంపల్సరీగా ఫస్ట్, సెకండ్ అండ్ 5th యూనిట్ ఈ 3 బాగా నేర్చుకుంటే పాస్ అయ్యే ఛాన్సెస్ చాలా హైలో ఉంటాయి ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్కి సంబంధించినంత వరకు. సో టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. సో ఇంకా టాపిక్ స్టార్ట్ చేద్దాం. వన్ మోర్ థింగ్ ఏంటంటే జేఎన్టీకి R19కి సంబంధించిన వీడియోస్ అన్నీ చేయడం జరిగింది. సో 1, 2, 3, 4 యూనిట్స్ అవన్నీ. సో కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. సో జాయిన్ అవ్వండి. ఎందుకంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే మీరు ఫ్రీగా డౌట్స్ కానీ మీకు ఏదైనా ఉన్న అడగొచ్చు. సో మీకు ఏదైనా సబ్జెక్ట్స్ కావాలన్నా, వీడియోస్ కావాలన్నా కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంది, జాయిన్ అవ్వండి. అండ్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. సో ఇట్స్ యువర్ విష్, మీరు ఏదైనా జాయిన్ అవ్వచ్చు. సో ఇంకా టాపిక్ స్టార్ట్ చేద్దాం. సో అసలు టెస్ట్ ఆఫ్ హైపోథసిస్ అంటే ఏంటి? సో ఇదేంటంటే ఏదన్నా ఒక డెసిషన్స్ తీసుకునేటప్పుడు సో ఆ డెసిషన్ తీసుకునేది ఎలా ఉంది అంటే, సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక హైపోథసిస్ అయితే ఉందన్నమాట. ఎట్లా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ డ్రగ్ కెమిస్ట్ ఈస్ టు డిసైడ్ వెదర్ ఏ న్యూ డ్రగ్ ఇస్ రియల్లీ ఎఫెక్టివ్ ఇన్ క్యూరింగ్ ఏ డిసీజ్. సో ఇట్లా ఒక కెమిస్ట్ అయితే ఉన్నాడు, ఆ కెమిస్ట్ ఉన్నాడు ఒక క్యూర్కి ఒక డ్రగ్ తయారు చేసి అది బాగా ఎఫెక్టివ్ ఉందా లేదా. సో ఇట్లాంటి వాటిని బేస్ చేసుకునేటప్పుడు మనం ఈ టెస్ట్ ఆఫ్ హైపోథసిస్ అనేవి ఇట్లా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ప్రొసీజర్ ఫర్ టెస్టింగ్ ఏ హైపోథసిస్. సో ఈ ప్రొసీజర్కి ఏం చేస్తామంటే, మనం ఇందులో ఏదన్నా ఒక స్టేట్మెంట్ని అంటే లేకపోతే ఒక ఎజంప్షన్ అయితే మనం తీసుకున్న దాన్ని బట్టి మనం అయితే ప్రొసీజర్ అయితే మనం ఫాలో అవుతాం. సో ఇందులో కూడా మనకు 2 టైప్స్ ఉన్నాయి. సో నల్ హైపోథసిస్ అని ఒకటి అండ్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఒకటి. సో నల్ హైపోథసిస్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ H0 టెన్స్ μ ఈజ్ ఈక్వల్ టు μ0. సో ఇదైతే దీని ఫార్ములా. సో కింద అయితే నా టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. కింద మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి. సో మీకు అయితే సింపుల్గా చూసుకోవచ్చు. సో ఇదంతా డైరెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లా, బట్ మూవ్ ఆన్ అవుతున్నా జస్ట్ సింపుల్గా ఉండడానికి. సో తర్వాత వచ్చేటప్పటికి ఆల్టర్నేటివ్ హైపోథసిస్. సో ఈ ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో ఈ 3 వచ్చేటప్పటికి మెయిన్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అనమాట. సో ఈ స్టేట్మెంట్స్ని బాగా చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఈజ్ నోన్ యాజ్ టూ-టైల్డ్ ఆల్టర్నేటివ్ అండ్ ద ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఇన్. సో ఇందులో వచ్చేటప్పటికి మనకి రైట్ టైల్డ్ అని ఒకటి, లెఫ్ట్ టైల్డ్ అని అయితే ఒకటి, 2 ఉంటాయి అనమాట. సో అదేంటి, మ్యూ ఈజ్ గ్రేటర్ దాన్ μ0 అయితే రైట్ టైల్డ్ అని, అలా మ్యూ ఈజ్ లెస్ దాన్ μ0 అంటే అది లెఫ్ట్ టైల్డ్ అని. సో తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. సో ఇదేంటంటే మనకి నల్ హైపోథసిస్ని యాక్సెప్ట్ చేస్తుంది ఇది. సో తర్వాత వచ్చేటప్పుడు ఐడెంటిఫికేషన్ ఆఫ్ టెస్ట్ స్టాటిస్టిక్. ఇది వచ్చేటప్పటికి సెవరల్ టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇందులో మనకి చాలా టైప్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి ఎర్రర్స్ ఆఫ్ శాంప్లింగ్ అనమాట. సో ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. సో టైప్ 1 ఎర్రర్ అని ఒకటి అండ్ టైప్ 2 ఎర్రర్ అని ఒకటి. సో ఈ టెస్ట్ ఆఫ్ శాంప్లింగ్ వచ్చేటప్పటికి చాలా ఇంపార్టెంట్ టాపిక్, బికాస్ చాలా రిపీటెడ్ అడిగింది ఇది జేఎన్టీ కేసంలో. ఇది ఐ థింక్ R13 వాళ్ళకు ఉంది ఇది. సో ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ R13 తర్వాత మనకి ఇది పెట్టడం. సో ద మెయిన్ objective is in the sampling theory is to draw varied interfaces about the population parameters on the basis of sample results. In practice, we decide to accept or reject the lot after examining a sample from it. సో ఏదైనా మనకు ఒక పాయింట్ ఏదైనా ఒక డేటా కావాలంటే ఆ డేటా దేని గురించి కావాలి అనేది అయితే మనం ఫస్ట్ ఎగ్జామిన్ చేసుకుంటాం. ఎగ్జామిన్ చేసుకున్నాక రిక్వైర్డ్ డేటాని అయితే మనం గ్రాప్ చేసుకుంటాం అండ్ అవసరమైన డేటాని అయితే వదిలేస్తాం. సో అలాగే ఎర్రర్స్ ఆఫ్ శాంప్లింగ్ అయితే వర్క్ చేస్తుంది అనమాట. ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి, టైప్ 1, టైప్ 2 ఎర్రర్స్. సో తర్వాత వచ్చేసరికి క్రిటికల్ రీజియన్ అండర్ ఏ గివెన్ హైపోథసిస్ లైక్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏ స్టాటిస్టిక్ టీ. సో ఇదేంటంటే మనకి ఫార్ములా అయితే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో దట్ ఈస్ ఈక్వల్ టు T minus E of T by SE of T. సో ఫార్ములాస్ అయితే ఇంపార్టెంట్, ఫార్ములాస్ బాగా నేర్చుకోండి. సో ఇది ఒకటి నేను బాగా చెప్తాను, ఫార్ములాస్ నేర్చుకోమని. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఉందో మనకి జేఎన్టీకి R19 ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్లో ఇందులో ప్రతి ఒక్కటి మనకి ఫార్ములా బేస్డే ఉన్నాయి. సో ప్రొసీజర్ కన్నా ఫార్ములా ఎక్కువ ఇంపార్టెంట్ లాగా కనిపిస్తున్నాయి ఈ ప్రజెంట్ ఉన్న PNSలో. సో ఫార్ములాస్ బాగా నేర్చుకుంటే కనుక మీరు కంపల్సరీగా అయితే స్కోర్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ప్రొసీజర్ ఫర్ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్. సో ఇందులో ఏంటంటే మనకి టైప్స్ అయితే ఉంటాయి. నల్ హైపోథసిస్ ఒకటి, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అండ్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, టెస్ట్ స్టాటిస్టిక్స్, కంక్లూజన్.
సో ఇందాక ఆల్రెడీ పైన నేను చూపించినట్టు నా హైపోథసిస్ ఒకటి, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఒకటి, ఈ రెండు అయితే పైన చూపించాను. సో ఫార్ములా H0 and H1 అయితే డిస్క్రైబ్ చేస్తామని కూడా చెప్పా. సో పైన ప్రీవియస్. సో లాల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే, సో సెలెక్ట్ ద అప్రోప్రియేట్ లాల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్ఫా డిపెండింగ్ ఆన్ ది రిలయబిలిటీ ఆఫ్ ఎస్టిమేట్ అండ్ పర్మిషబుల్ రిస్క్. సో దిస్ ఈజ్ సూటబుల్ ఆల్ఫా ఈజ్ సెలెక్టెడ్ ఇన్ అడ్వాన్స్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్. సో ఒకవేళ కనుక క్వశ్చన్లో ఆల్ఫా వాల్యూ ఏమీ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ 5% అయితే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్గా తీసుకుంటాం. తర్వాత వచ్చేటప్పటికి టెస్ట్ స్టాటిస్టిక్స్ ఇది నల్ హైపోథసిస్ కింద తీసుకుంటాం. సో ఫార్ములా అయితే అది. అండ్ సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 1 టైల్ టెస్ట్ 2 టైల్ టెస్ట్. ఈ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, బికాస్ ఎక్కువ మనకి 7 మార్క్స్ అడిగే ఛాన్సెస్ చాలా అయితే హైలో ఉన్నాయి దీనికి. సో రైట్ టైల్ టెస్ట్ ఆర్ లెఫ్ట్ టైల్ టెస్ట్ అని అంటాం దీన్ని. తర్వాత టాపిక్ వచ్చేటప్పటికి టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫర్ లార్జ్ శాంపిల్స్. సో ఇందులో ఏంటంటే ఏదైనా ఒక డేటాని మనం ఎలా అయితే టెస్ట్ చేస్తున్నామో, సో దట్టు ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని అయితే మనకి ఈ టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్లో అయితే టెస్ట్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి మెయిన్ ఫార్ములాస్ వచ్చేటప్పటికి Z = X - μ/σ. సో ఇందులో మనకి 3 కండిషన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ వచ్చేటప్పటికి టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లార్జ్ శాంపిల్స్ ఇది వచ్చేటప్పటికి మనకి లార్జ్ శాంపిల్స్ని టెస్ట్ చేయడానికి మాత్రం యూజ్ చేస్తాం. అండ్ దట్టు ఇది ఒక నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో ఫార్ములాస్ బాగా చూసుకోండి. సో ఇందులో కూడా తర్వాత వచ్చేటప్పటికి అజంప్షన్స్ ఆఫ్ ఫర్ లార్జ్ శాంపిల్స్ ఇందులో కూడా మనకి 2 కండిషన్స్ అయితే ఉన్నాయి. సో కండిషన్స్ మొత్తం మెటీరియల్స్ అనేవి టెలిగ్రామ్ లింక్లో అయితే ఉన్నాయి. అండ్ టెలిగ్రామ్ లింకే కాకుండా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది. సో జాయిన్ అవ్వండి. సో ఇప్పుడైతే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇద్దాం. సో వచ్చేటప్పటికి ఏ కాయిన్ వాస్ టాస్డ్ 960 times అండ్ రిటర్న్ హెడ్ 183 times. సో ఇక్కడ ఎన్ వాల్యూ అయితే ఇచ్చాడు. సో ఎన్ వాల్యూ వచ్చేటప్పటికి 183 times అండ్ దెన్ టెస్ట్ హైపోథసిస్ దట్ ద కాయిన్ ఈజ్ అన్బయాస్డ్. సో కాయిన్ అయితే అన్బయాస్డే కాదని చెక్ చేయమన్నాడు. సో యూజ్ ఇట్ 0.05 లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. సో అండ్ ఆల్ఫా వాల్యూ వచ్చేటప్పటికి 0.05 అయితే ఇచ్చాడు. అండ్ సో ఇప్పుడైతే చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందులో మనకు కావాల్సింది నల్ హైపోథసిస్, ఆల్టర్నేటివ్ హైపోథసిస్, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అండ్ టెస్ట్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్. సో ఇదైతే సమ్ అనమాట. సో ఇక్కడ వాడే ఇచ్చారు మనకి ఎన్ వాల్యూ వచ్చేటప్పుడు 960 అని ఇచ్చాడు. ప్రాబిలిటీ వచ్చేటప్పుడు హెడ్ పడింది ఇచ్చాడు. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ వచ్చేటప్పుడు 1/2. సో ఇంక ఇదొకటే కాకుండా ఆల్రెడీ A to Z అయితే చేయడం జరిగింది. సో 1 2 3 4 యూనిట్స్ అండ్ దట్టు ఫ్లాట్ కూడా చేస్తున్నా వీడియోస్ మీద. సో చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి అన్ని లింక్. సో ఎన్ వాల్యూ వచ్చేటప్పటికి 960. సో 160 కాదు 960 అండ్ P ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ హెడ్. సో వాడు క్వశ్చన్లో మనకి ఏ కాయిన్ వాస్ టాస్డ్ 960 times అండ్ రిటర్న్ హెడ్ అని ఇచ్చాడు. సో హెడ్ అంటే 123 times పడిందంటే సో హెడ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? సో 1/2. సో ప్రాబిలిటీ ఆఫ్ టాసింగ్ ఏ కాయిన్ టు గెట్ హెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో Q ఈజ్ ఈక్వల్ టు 1 - P అంటే మనకి ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఈవెంట్ అండ్ నాట్ గెటింగ్ అన్ ఈవెంట్ మనకి 2 ఈవెంట్స్ ఉంటాయి. సో 2 ఈవెంట్స్ ఈక్వల్ టు 1. సో probability of getting an event plus probability of not getting an event is equal to 1. So Q is equal to 1 - P. So Q is equal to 1 - 1/2, that is equal to 1/2. ఇంకెక్కడ మనం చూసుకుంటే మనకి కావాల్సిన వాల్యూ వచ్చేటప్పటికి మ్యూ వాల్యూ కావాలి. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు N × P. సో మనకి ఎన్ వాల్యూ ఆల్రెడీ తెలుసు. ఎన్ వాల్యూ వచ్చేటప్పటికి 960. సో అది 960, సో నాట్ 160. సో మ్యూ 960 ఇంటూ P వాల్యూ వచ్చేటప్పటికి 1/2. సో వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 480. సో మ్యూ వాల్యూ వచ్చేసి మనకి ఇంకా కావాల్సిన వాల్యూ సిగ్మా వాల్యూ. సో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు √NPQ. సో దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఎన్పి వాల్యూ ఆల్రెడీ వచ్చింది. సో ఎన్పి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 480. సో √480 ఇంటూ 1/2. సో √480 ఇంటూ 1/2. సో 480 1/2 అంటే √240. సో దట్ ఈస్ ఈక్వల్ టు దాన్ని సింప్లిఫై చేస్తే 15.49. సో మనకి హెడ్స్ ఫైనల్గా మనం 960 times టాస్ చేస్తే మనకి హెడ్స్ రిటర్న్ అయింది ఓన్లీ 123 times అనమాట. సో ఇప్పుడు ఏంటి, సక్సెస్ అయిన వాల్యూని లెట్ ఇట్ కన్సిడర్ యాజ్ ఎక్స్. సో ఎక్స్ వచ్చేటప్పటికి 183 times. సో దీన్ని బట్టి మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే అది నల్ హైపోథసిస్, ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో ఎట్లా ఉంది అండ్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వాడే ఇచ్చాడు 0.05. సో మనకి నల్ హైపోథసిస్ వచ్చేటప్పటికి ద కాయిన్ ఈజ్ అన్బయాస్డ్. సో నల్ హైపోథసిస్ అంటే ఏంటి, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అంటే ఏంటి, సో ప్రీవియస్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యూ కెన్ గో అండ్ చెక్అవుట్ దేర్.
సో నల్ హైపోథసిస్లో మనకి కాయిన్ ఈజ్ అన్బయాస్డ్. సో ఇది వచ్చేటప్పటికి ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఆల్టర్నేటివ్ హైపోథసిస్ H1లో మనకి కాయిన్ వచ్చేటప్పటికి బయాస్డ్గా చూపిస్తుంది. సో ఇంకోటి ఏంటంటే టెస్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో మనకి 3 పాయింట్స్ అయితే ఉంటాయి. సో ఆ పాయింట్స్ని మీరు బాగా చూసుకోండి. బికాజ్ ఆ పాయింట్లో మనకి జెడ్ వాల్యూ ఎంత వాల్యూతో ఉండాలి, ఏ వాల్యూకి లెస్ దాన్ ఉండాలి, గ్రేటర్ దాన్ ఉండాలి అయితే పర్ఫెక్ట్గా మెన్షన్ చేసి ఉంటాయి. సో అది కూడా బాగా చెక్ చేసుకోండి ఒకసారి. సో తర్వాత వచ్చేటప్పటికి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వాల్యూ వాడు క్వశ్చన్లోనే 0.05 అని చెప్పేసి ఇచ్చాడు. ఇన్ కేస్ వాడు 0.05 అని ఇవ్వకపోయినా కానీ బై డిఫాల్ట్ 0.05 అయితేనే మనం తీసుకోవాలి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వాల్యూ వచ్చేసరికి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి టెస్ట్ స్టాటిస్టిక్. సో టెస్ట్ స్టాటిస్టిక్ని అయితే మనం జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. టెస్ట్ స్టాటిస్టిక్ సో దట్ ఈస్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా. సో మనకి ఎక్స్ వాల్యూ, మ్యూ వాల్యూ, సిగ్మా వాల్యూ ఆల్రెడీ తెలుసు. సో 183 మైనస్ 480. సో మ్యూ వాల్యూ వచ్చేటప్పటికి 480 అండ్ సిగ్మా వాల్యూ వచ్చేటప్పటికి 15.49. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫికేషన్ చేసుకుంటే మనకి వచ్చే వాల్యూస్ that is equal to minus 297 by 15.49. So that is equal to minus 19.17. సో ఇదన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.